మార్గన్ స్టాన్లీ. జెన్జీ మీకు తెలుసు కదా, 67 years పట్టింది $2.1 trillion ఎకానమీ కావడానికి భారతదేశానికి. ఈరోజు 2014 తర్వాత జరుగుతున్నటువంటి మార్పుల్ని అడ్డుకునే ప్రయత్నం, ఈ సంస్కరణల్ని అడ్డుకునే ప్రయత్నం ప్లీజ్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. మొన్న బొద్దింకల ఉద్యమంలో జంతర్ మంతర్ దగ్గర జెన్జీ పేరిట కొంతమంది ఆకతాయిలు, ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి నిజంగా చెప్పాలంటే వాళ్ళకి ఏం తెలుసో ఏం తెలియదో కూడా నాకు అర్థం కావట్లేదు. ప్రధాని నరేంద్ర మోదీ గారిని ఆయన పైన దుర్భాషలాడుతూ, ఇంకా చెప్పాలంటే అతి జుగుప్సాకరమైనటువంటి ఇన్స్టా రీల్స్ చేస్తూ, ఈ ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో తమ భావనల్ని వ్యక్తపరుస్తూ, దానికి ఏదో క్రియేటివిటీ అని అనుకుంటూ చాలా దారుణంగా వ్యవహరించారు. నిజానికి ఆ జెన్జీ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో చేరవేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. 2014లో వాళ్ళకి తొలిసారి ఓటు హక్కు వచ్చిన వాడైతే కనుక వాళ్ళ 30 ఏళ్ల వయసులో ఉన్నవాడు నిజంగా 2014లో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్నట్టు. అంతకుముందు పరిస్థితి ఏ విధంగా ఉండేది, ఈ 12 ఏళ్లలో 2014 నుంచి ఇప్పటి వరకు ఎటువంటి పరిస్థితి వచ్చింది, ఏం మారింది తెలియకుండా ఏది పడితే అది మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియో నేను తీసుకొచ్చాను. ఎస్ డియర్ జెన్జీ, యాక్చువల్లీ మీరు బూమర్ అని మాట్లాడుతుంటారు. మీ లింగో నాకు కూడా పూర్తిగా తెలీదు, మీ లాంగ్వేజ్, కానీ బట్ ఎస్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో బూమర్ అంటే 60 ఏళ్ల పైబడ్డ వాళ్ళని కొంత వృద్ధులని వీళ్ళని మీరు బూమర్స్ అంటూ ఉంటారు కదా, రైట్? నరేంద్ర మోదీ గారు బూమరే కావచ్చు కాక, బట్ ఆయన ఈ దేశంలో ఎటువంటి మార్పు తీసుకొచ్చారో మీకు చెబుతాను, వినండి. ఫస్ట్ మనం ఇప్పుడు మీరు ఈ సోషల్ మీడియాను వాడుతూ ఉన్నారు కదా, ఇన్స్టాగ్రామ్ని, ఫేస్బుక్ని, లేకపోతే వాట్సాప్ని యూజ్ చేస్తున్నారు కదా. మీరు ఇంకా చెప్పాలంటే ఈ ఇన్స్టాగ్రామ్ ఏజ్లో మీరు ఉన్నారు కాబట్టి, నార్మల్గా అయితే వైఫై లేకపోతే, ఇంటర్నెట్ డేటా లేకపోతే అల్లాడిపోయేటువంటి జెన్జీ ఈ రోజు ఉన్నారు కదా. మీరందరూ నాకు తెలుసు, ఇంటర్నెట్ లేకపోతే చాలా ఇబ్బంది పడే రోజులు మీకు తెలుసు కదా, కరెంటు లేని రోజులు మాకు తెలుసు. మాకేంటి, మీ తల్లిదండ్రులకు చాలామందికి కరెంటు లేని రోజులు తెలుసు. కరెంటు లేక ఇబ్బందులు పడ్డ సందర్భాలు అనేకం. ఎప్పుడో మీరు అనుకుంటున్నట్టే 80sలోనో 90sలోనో అనుకున్నారు. నో, 2014కు ముందు వరకు నేను చెప్తున్నాను. 2012లో ఒక హెడ్లైన్ మీరు చూడండి, పవర్ హాలిడే గురించి వార్తాంశం ఇది. పవర్ హాలిడే అంటే ఏంటో తెలుసా మీకు? ఎవరికి తెలియదు, నాకు తెలిసి ఈ జెన్జీలో ఉన్న వాళ్ళు ఎవరికి పవర్ హాలిడే అనే పదానికి అర్థం తెలియదు. పవర్ హాలిడే అంటే ఏంటంటే, ప్రభుత్వము ఇండస్ట్రీస్కి ఇవ్వాల్సినటువంటి కరెంట్ ఇవ్వలేని పరిస్థితుల్లో, డిమాండ్కి అనుగుణంగా కరెంట్ ప్రొడ్యూస్ చేయలేని పరిస్థితుల్లో ఎలక్ట్రిసిటీని కొన్ని రోజులు మేము ఇవ్వము అని చెబుతారు. అంటే ఒక నెల రోజులు పవర్ ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటే, నెల రోజుల్లో ఒక వారం రోజులో, 9 రోజులో, 10 రోజులో మీరు హాలిడే ప్రకటించండి, మీ ఇండస్ట్రీకి మేము పవర్ ఇవ్వలేము అని ప్రభుత్వాలు ప్రకటించిన సందర్భాలు ఉండేవి. 2012లో 9 రోజులు పవర్ హాలిడే ప్రకటించారు నెలలో ఒక యావరేజ్గా. ఎక్కువ డిమాండ్ ఉన్న టైంలో పవర్ అందించలేని పరిస్థితి గతంలో ఉండేది. ఇవాళ మనము కరెంట్ లేకుంటే, అసలు మొబైల్ ఫోన్లో ఛార్జింగ్ లేకపోతే మనం చాలా బాధపడతామే. అసలు ఇండస్ట్రీసే ఆగిపోయిన రోజులు 2012లో చూసాం. అదే ఈరోజు సర్ప్లస్ పవర్ సప్లై జరుగుతోంది. 2014లో 249 గిగావాట్ల డిమాండ్ ఉంటే, ఈరోజు 2026లో 533 గిగావాట్ల డిమాండ్ ఉంది. ఆ రోజుకి ఈ రోజుకి కరెంట్ అవసరాలు పెరిగాయి. కానీ ఆ రోజు రూరల్ ఏరియాస్లో అయితే యావరేజ్గా, అంటే గ్రామాల్లో అయితే యావరేజ్గా 12 నుంచి 13 గంటలు మాత్రమే రోజుకి కరెంట్ ఇచ్చేవాళ్ళు, అంటే పవర్ సప్లై ఉండేది. ఇవాళ 23 అవర్స్ పవర్ సప్లై నడుస్తుంది, యావరేజ్గా చెప్తున్నాను. అది డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు, సమ్మర్ టైంలోనే 23 గంటలు కరెంట్ సప్లై చేస్తున్నాం మనం. అదే ఇక మామూలు టైంలో అయితే 24 అవర్స్ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై గ్రామాల్లో కూడా జరుగుతోంది. ఎవరి వల్ల అనుకుంటున్నారు? మీరు అనుకునేటువంటి ఈ బూమర్ నరేంద్ర మోదీ గారి వల్ల. 249 గిగావాట్ల పవర్ ప్రొడ్యూస్ చేయలేని పరిస్థితులు గతంలో ఉంటే, వాళ్ళ 533 గిగావాట్ల పవర్ని సప్లై చేయడమే కాదు, అండ్ అట్ ద సేమ్ టైం మనం ఇప్పుడు వాళ్ళ పక్క దేశాలకు కూడా మనం పవర్ అందిస్తున్నటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఇక నెక్స్ట్, మీరు ఇందాక నేను చెప్పినట్టుగా వైఫై లేకపోతే అల్లాడిపోతారు కదా. అసలు ఇంటర్నెట్ అనేది ఏ విధంగా వచ్చిందో తెలుసా? నేను మీకు కొన్ని డేటా చెప్తాను. 2014లో 1 GB డేటా కావాలి అని అంటే 294 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉండేది. ఇన్ఫ్లేషన్ ఈ రోజుకి లెక్కేసుకుంటే ఆ రోజు 294 అంటే ఈరోజు ఎక్కువ ఇంకా చెప్పాలంటే. సో 1 GB డేటాకి 294 రూపాయలు యావరేజ్గా ఖర్చు చేయాల్సి వచ్చేది 2014లో. బట్ టుడే
1 GB డేటా కేవలం 8 రూపాయలకు దొరుకుతోంది. అంటే 97% ధర తగ్గింది, రేట్ తగ్గింది. అందుకోసం మీరు ఇవాళ ఇంటర్నెట్ యూజ్ చేయగలుగుతున్నారు. అప్పుడు ఇంటర్నెట్ యూజర్స్ 25 కోట్ల మంది ఉంటే ఇవాళ 100 కోట్ల మందికి పైగా ఇంటర్నెట్ని యూజ్ చేస్తున్నారు. నిజానికి మీరు అంటున్నటువంటి ఈవెన్ బూమర్స్ కూడా, అంటే వృద్ధులు కూడా ఇంటర్నెట్ యూజ్ చేసే స్థాయికి వచ్చింది అని అంటే జస్ట్ 12 ఏళ్లలో వచ్చినటువంటి మార్పు ఇది. అండ్ అంతేకాదు, అప్పుడు ఇప్పటికీ లెక్కేస్తే బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్ గతంలో 2014లో సుమారు 6 కోట్ల బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్ ఉండేవి. ఇవాళ 2026లో 100 కోట్ల బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్ ఉన్నాయి. అంటే ఇది 17x, మీ భాషలో చెప్పాలంటే 17 రెట్లు. ఇక మీరు వాడుతున్నటువంటి మొబైల్ ఫోన్ గురించి మీకు ఎంత తెలుసో కానీ ఈరోజు ఈజీగా మొబైల్ ఫోన్లు వచ్చేస్తున్నాయి, ఇష్టం వచ్చినట్టుగా మనం వాడుతున్నాం. కానీ అందులో మొబైల్ కెమెరా, ఇవి చాలా విషయాలు, ఇందులో టెక్నాలజీ చాలా పెరిగింది. బట్ ఎస్, 2014లో మనం మొబైల్ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. భారతదేశం ఇంపోర్ట్స్ మీద ఆధారపడేది, అంటే దిగుమతుల మీద ఆధారపడేది. ఇవాళ మనం ఎక్స్పోర్ట్స్ చేసే స్థాయికి ఎదిగాము. 2014లో అసలు నిజంగా చెప్పాలంటే మొబైల్ మ్యానుఫ్యాక్చరింగే మన దగ్గర లేదు. కేవలం 2 మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మాత్రమే ఉండేవి. ఇవాళ సుమారు 300కు పైగా మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఇది కేవలం 12 ఏళ్లలో జరిగినటువంటి మార్పు. అండ్ ఇంకా చెప్పాలంటే గతంలో మనం ఇంపోర్ట్స్, దిగుమతులు చేసుకునే వాళ్ళం. ఇవాళ మనం ఎగుమతి చేస్తున్నాం. ఎంత పెద్ద ఇండస్ట్రీయో తెలుసా? భారతదేశంలో మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అండ్ ఎక్స్పోర్ట్స్ ఇండస్ట్రీ 2.6 లక్షల కోట్లు, 2.6 lakh crores ఇండస్ట్రీ జస్ట్ ఒక డికేడ్లో డెవలప్ అయింది. ఇది మీరు అనుకుంటున్నటువంటి బూమర్, మీరు హేళన చేస్తున్నటువంటి నరేంద్ర మోదీ చేసినటువంటి గొప్ప పని. ఇక నెక్స్ట్, ఎకానమీ పరంగా చూస్తే ఈవెన్ ఆధార్ కార్డ్, ఇవాళ మనం ఆధార్ కార్డ్ గురించి మాట్లాడుతున్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా జస్ట్ సింపుల్గా యూనిఫైడ్ ఐడెంటిటీ ఉంది కదా, ఆధార్ కార్డ్. 2014లో నిజానికి యూపీఏ గవర్నమెంటే ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఆధార్ కార్డ్ 60 కోట్ల మందికి 2014లో యూపీఏ ప్రభుత్వం దిగి ఎన్డీఏ ప్రభుత్వం వస్తున్నటువంటి టైంలో 61 crores పీపుల్కి మాత్రమే ఆధార్ కార్డు ఉంది. ఇవాళ 144 కోట్ల మంది, అంటే ఆల్మోస్ట్ భారతీయులందరికీ ఆధార్ కార్డ్ తప్పనిసరి అయింది. ప్రతి ఒక్కళ్ళు ఆధార్ కార్డ్ కలిగి ఉన్నారు. అఫ్కోర్స్ విదేశాల వాళ్ళకు కూడా ఇస్తున్నారు అనుకోండి, అది వేరే విషయం. తీసుకుంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. దాన్ని కట్టడి చేయడానికే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక నెక్స్ట్ అంశం, ఎకానమీ వైజ్ చూస్తే మీరు ఎప్పుడైనా ఫ్రాజైల్ 5 అనే మాట విన్నారా? మార్గన్ స్టాన్లీ, జెన్జీ మీకు తెలుసు కదా, మార్గన్ స్టాన్లీ అనేది ఒక పెద్ద అంతర్జాతీయ ఆర్థిక అంశాలకు సంబంధించినటువంటి సంస్థ. మార్గన్ స్టాన్లీ ఫ్రాజైల్ 5 అనే మాటని 2013లో ఇంట్రడ్యూస్ చేసింది. లిటరల్లీ మాట్లాడితే ఆ పదాన్ని ఎవరి కోసం అంటే కనుక బ్రెజిల్, టర్కీ, సౌత్ ఆఫ్రికా, ఇండోనేషియా అండ్ భారత్, ఇండియా, ఈ 5 దేశాలు ఫ్రాజైల్ 5 ఎకానమీస్గా ప్రకటించింది. అంటే చాలా చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఏ క్షణమైనా సరే పగిలిపోవచ్చు, కుప్పకూలిపోవచ్చు ఈ ఆర్థిక వ్యవస్థలు అని మార్గన్ స్టాన్లీ 2013లో ప్రకటించింది. ఇవాళ 2014 నుంచి భారతదేశం నరేంద్ర మోదీ సారథ్యంలో ఎకనామిక్ రీఫార్మ్స్ చేసుకుంటూ చాలా ఫాస్ట్గా ఎకనామిక్ గ్రోత్ మనం చూస్తున్నాం. ఫ్రాజైల్ 5 నుంచి ఇవాళ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా మనం అవతరించాం. అండ్ ప్రపంచ దేశాలన్నీ కూడా అల్లాడిపోతున్నాయి కోవిడ్ లేదా యుద్ధాల తర్వాత. బట్ భారతదేశం మాత్రం ఇంకా 6.4% గ్రోత్ రేట్తో, జీడిపి గ్రోత్ రేట్తో మనం దూసుకుపోతూ ఉన్నాం. ఫ్రాజైల్ 5 ఎక్కడ? ఇవాళ భారతదేశం ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా అవతరించడం ఎక్కడ? అండ్ ఇంకొక డేటా పాయింట్ చెప్తాను. 1947లో భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చింది. స్వాతంత్రం వచ్చిన 67 సంవత్సరాలు 2014 వరకు లెక్కేస్తే, 47 నుంచి 2014 వరకు చూస్తే 67 years పట్టింది $2.1 trillion ఎకానమీ కావడానికి. భారతదేశానికి $2.1 trillion కావడానికి 67 సంవత్సరాలు పట్టింది. అదే ఇవాళ $4.1 trillion ఎకానమీ, అంటే నెక్స్ట్ $2 trillion జస్ట్ 12 సంవత్సరాల్లోనే మనం చేసుకోగలిగాం. మన జీడిపి ఎంత గ్రో అవుతుందో మీరు అర్థం చేసుకోవచ్చు. 2014 వరకు $2 trillion, 2014 నుంచి 26కు $4.1 trillion. అంటే ఎకానమిక్ గ్రోత్ రెట్టింపు, అంటే డబుల్ అయింది ఆల్మోస్ట్. సో ఇది భారతదేశం సాధించిన ప్రగతి. సో 2014కి ముందు ఏం జరిగిందో మీకు తెలియకుండా ఈరోజు 2014 తర్వాత జరుగుతున్నటువంటి మార్పుల్ని అడ్డుకునే ప్రయత్నం, ఈ సంస్కరణల్ని అడ్డుకునే ప్రయత్నం ప్లీజ్ చేయొద్దు. బికాజ్
ఇది ఈ జెన్ జీ అని మీరు చెప్తున్నారు కదా, మీరు నెక్స్ట్ జనరేషన్స్ గురించి మీరు ఆలోచించే వాళ్ళైతే ప్లీజ్ ఈ రోజు మీరు ఏ స్థితిలో ఉన్నారో మీరు అర్థం చేసుకోండి. అండ్ మీకు తెలియకపోతే మీ పేరెంట్స్ని అడగండి, ఆ రోజు ఏ పరిస్థితుంది ఈ రోజు ఏ పరిస్థితుందో వాళ్ళే చెబుతారు. ఇది నేను కేవలం 2-3 అంశాలు నేను చెప్పాను. డిఫెన్స్ ఇండస్ట్రీ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కావచ్చు, మీరు ఏ సెక్టర్ తీసుకున్నా సరే, ఈవెన్ ఫారిన్ పాలసీ కావచ్చు, ఏ రంగాన్ని తీసుకున్నా అందులో చాలా సిగ్నిఫికెంట్ మార్పులు ఈ గత 10-12 సంవత్సరాల్లోనే చూస్తూ ఉన్నా. ప్లీజ్ ఈ గ్రోత్ని మీ ఇమ్మెచ్యూరిటీ వల్ల ఆపొద్దు. డియర్ జెన్జీ, ఐ రిక్వెస్ట్ యూ, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం నేషనల్ స్టార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.